కీబోర్డ్ పాడు మరి బండి సంజయ్ గారు కూర్చోవాలి. సమయం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మన యొక్క అమిత్ షా గారిని మన యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు యాత్ర ప్రముఖ మనోహర్ రెడ్డి గారు, సహ ప్రముఖ వీరేందర్ గౌడ్ గారు, దీపక్ గౌడ్ గారు, దీపక్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా ప్రభారి అరుణ్ కుమార్ గారు అందరూ ఒకేసారి వారికి స్వాగతం పలుకుతారు, సన్మానం చేస్తారు. తర్వాత మన యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు శ్రీ కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భక్తులందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి భారత హోంశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ అమిత్ షా గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, సమయాన్ని బట్టి నేను ఎవరి పేరు తీసుకోవడం లేదు, దయచేసి క్షమించాలి. ఈరోజు బండి సంజయ్ గారి యొక్క యాత్ర రెండో దశ కార్యక్రమం పూర్తవుతున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమిత్ షా గారు వచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంది. ఈ యొక్క సభ ద్వారా రాష్ట్రంలో మరొకసారి టిఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యము, భారతీయ జనతా పార్టీ యొక్క చైతన్యము ఈరోజు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు అనేక రకాలుగా ప్రశ్నలు వేశారు. అమిత్ షా గారికి కల్వకుంట్ల కుటుంబం కూడా అనేక రకాలుగా ప్రశ్నలు వేసింది. 2 రోజుల నుంచి చూస్తున్నాం. వారు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు తెలంగాణకు వస్తున్నారో చెప్పాల్సిందిగా కోరారు. నేను అడుగుతా ఉన్నాను, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, దేశ హోంశాఖ మంత్రులుగా ఈ యొక్క హైదరాబాద్ గడ్డ మీద బరాబర్ రానున్న రోజుల్లో జెండా పాతుతాడు. ఈ యొక్క అసెంబ్లీ మీద విజయ పతాకం ఎగరవేయడానికి మరి అమిత్ షా గారు వస్తారు. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఏదైనా తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి రాసిచ్చామా?
ఇదేమన్నా నిజాం పరిపాలననా? ఇక్కడ ఎవరు కూడా రాకూడదా? ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలారా, ఈరోజు మనము అనేక సంవత్సరాలుగా 1200 మంది ఆత్మ బలిదానం చేసి, అదేవిధంగా 3.5 కోట్ల మంది ప్రజలు తెలంగాణ ఉద్యమం చేస్తే ఈ తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ ఈరోజు ఈ కేసీఆర్ కుటుంబానికి మనం రాసిచ్చినట్టు, ఈ హైదరాబాద్ రావాలంటే కల్వకుంట్ల కుటుంబం యొక్క పర్మిషన్ తీసుకోవాలన్నట్టు పర్మిట్ సిస్టమ్ ఏమైనా ఉందా అడుగుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం యొక్క పర్మిట్ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో భారత హోంశాఖ మంత్రులు అడుగు పెట్టాలని అడుగుతా ఉన్నాను. తెలంగాణ ప్రజలు ఈరోజు మేధావులు అందరూ ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ లేకుండా, భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుండా, జేఏసీ లేకుండా, తెలంగాణ ఉద్యమకారులు లేకుండా, కవులు కళాకారులు లేకుండా, తెలంగాణ విద్యార్థులు లేకుండా, తెలంగాణ మేధావులు లేకుండా మరి ఆ రోజు తెలంగాణ వచ్చేది అడుగుతా ఉన్నాను. తెలంగాణ మీద కల్వకుంటూ కుటుంబానికి ఎంత ఉందో హక్కు, ఈరోజు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రతి ఉద్యమానికి అంతే హక్కు ఉంది. ఎవరైతే బలిదానమైనటువంటి 1200 కుటుంబాలకు అంతే హక్కు ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా అంతే హక్కు ఉంది. ఈ తెలంగాణ ఎవరి జాగీరు కాదు, ఇది నిజాం రాజ్యం కాదు. ఇది ఇక్కడ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పనిచేస్తుంది. ఈ విషయం అర్థం చేసుకోవాలి ప్రజలారా. అందుకే అంటా ఉన్నారు, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వద్దు, ఈ రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగితే వచ్చేటువంటి ఎన్నికల్లో మా కుటుంబం ఏమీ పరిపాలన చేయలేదు, నా కొడుకు ముఖ్యమంత్రి కాడు అని ఈరోజు కేసీఆర్ భావిస్తా ఉన్నాడు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ఆలోచన ఈరోజు కేసీఆర్ గారు పదే పదే చెప్తా ఉన్నారు. అందుకే మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను ఒకటే విషయం చెప్పి ముగిస్తాను. భారతీయ జనతా పార్టీ బరాబరి రాష్ట్రానికి వస్తుంది. మా ప్రభుత్వము ఏదైతే ఈ రాష్ట్రానికి అనేక రకాలుగా సేవలు చేసింది, గత 7.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రానికి 1,04 కోట్ల విలువైనటువంటి జాతీయ రహదారులు వేశాము. అందుకోసమే చెప్పడానికి ఈరోజు అమిత్ షా గారు వచ్చారు. ఈ రాష్ట్రానికి గత 7.5 సంవత్సరాలుగా సుమారు 30 కోట్ల రూపాయల విలువైనటువంటి ఉపాధి హామీ పథకం, మనరేగా పనులకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. అందుకోసమే అమిత్ షా గారు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి గత 8 సంవత్సరాలుగా తూచా తప్పకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. అందుకోసం అది చెప్పడానికి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి, ప్రతి పేదవాడి కుటుంబంలో వంట గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు. అందుకోసమే చెప్పడం కోసం నరేంద్ర మోడీ వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబంలో టాయిలెట్ లేనటువంటి కుటుంబాలన్నింటిలో కూడా టాయిలెట్లు కట్టించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. అది చెప్పడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఈ రాష్ట్రంలో 1 కేజీ బియ్యం వెనక కేంద్ర ప్రభుత్వం 30 రూపాయలు ఖర్చు పెడుతుంది. అది చెప్పడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. కరోనా సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి 5 కేజీల చొప్పున గత 2.5 సంవత్సరాలుగా బియ్యం ఇస్తా ఉన్నాము. అది చెప్పడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కేసీఆర్ కుటుంబంతో సహా, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులతో సహా, ప్రతి పేదవాడికి, నాతో సహా ప్రతి పేదవాడికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. అదే చెప్పడానికి వచ్చారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వీధి వ్యాపారస్తులకు అందరికీ అప్పులు ఇచ్చాము కరోనా టైంలో, అది చెప్పడానికి వచ్చాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ప్రతి సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాము. అది చెప్పడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా, బ్యాంకుల ద్వారా అప్పులు ఇస్తున్నాము. అది చెప్పడానికి అమిత్ షా గారు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల ముద్రా బ్యాంక్ కానీ, ఈ శ్రమ కార్డ్స్ కానీ, అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సాయం అందిస్తా ఉన్నాము. అది చెప్పడానికి వచ్చారు. నేను అడుగుతా ఉన్నాను,
ఈ రాష్ట్రంలో పేదలందరూ కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. రైతులకు సబ్సిడీతో కూడినటువంటి ఎరువులు ఇస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు తిరగకూడదో నాకు జవాబు చెప్పాలి. మీరు ఈ రాష్ట్రానికి దళితులు ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. 10 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి గారు. కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ దళితులు పరిపాలించలేరు, నేనైతే సమర్థవంతంగా పరిపాలిస్తా కాబట్టి దళితులు చేయకుండా నేను ముఖ్యమంత్రి అయ్యానని చెప్పారు. 10 సంవత్సరాలు అయిపోయింది. దమ్ముందా మీకు అడుగుతా ఉన్నాను, చిత్తశుద్ధి ఉందని అడుగుతా ఉన్నాను, దళితుల మీద ప్రేమ ఉందని అడుగుతా ఉన్నాను. ఇప్పుడైనా మీ పార్టీ తరఫున గెలిచే సమస్య లేదనుకోండి, ఇప్పుడైనా మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ముందా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దళితుడు కూడా టిఆర్ఎస్ పార్టీ నమ్మే ప్రసక్తి లేదు. దళితుడు ముఖ్యమంత్రి చేస్తా ఉన్నావు, 3 ఎకరాల స్థలం ఇస్తా ఉన్నావు, దళిత బంధు అన్నావు. ఎక్కడుంది దళిత బంధు? గులాబీ జెండాల మధ్యలో తిరుగుతా ఉంది తప్ప పేద ప్రజల దళితులకు ఇంకా మా యొక్క దళిత బంధు రాలా. ఈరోజు మీకు అడుగుతా ఉన్నాను, నిజాం షూ ఫ్యాక్టరీ ఏమైంది, ఎందుకు తెరవలేదు అడుగుతా ఉన్నాను. ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నావు, ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నాను. నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల సాగన్నావు, ఎందుకు చేయలేదు అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు ట్యాంక్ బండిలో కొబ్బరి నీళ్లు పోస్తా అన్నావు, పోసావు అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ ను, కరీంనగర్ ను, వరంగల్ ను, సింగపూర్, లండన్ తో పోల్చావు, ఈరోజు చేశావు అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆరోగ్యశ్రీ నిధులు ఎందుకు ఇవ్వడం లేదు అడుగుతా ఉన్నాను. పేద ప్రజల విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు అడుగుతా ఉన్నాను. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు, ఇచ్చావు అడుగుతా ఉన్నాను. రైతుల ఎరువులు ఉచితంగా ఇస్తానన్నావు అని చెప్పాడు. నేను ఇది ప్రకటన చేస్తున్నా, ఈ ప్రకటన ఇంటే ప్రపంచమంతా నివ్వరపోతుందన్నాడు. ఏం చెప్పాడు? రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానన్నాడు. ఎందుకు ఇవ్వలేం లేదు ఈ రోజు వరకు? ఒక్క రూపాయినా రైతుల ఎరువులకు సంబంధించినటువంటి ఉచితంగా డబ్బులు ఇచ్చేలా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం కానీ, బడుగు బలైన వర్గాల సంక్షేమం కానీ ఇవన్నీ చెప్పారు. గిరిజనులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ నేను మనవి చేస్తా ఉన్నాను. గిరిజనులకు సంబంధించిన రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో రాలేదంటే దానికి పాపము, దానికి కారణము కల్వకుంట్ల కుటుంబమే, టిఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ గిరిజనుల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది. ఓ గిరిజన సోదరులారా ఆలోచించండి. గత 8 సంవత్సరాలుగా గిరిజనులకు రిజర్వేషన్ రాకుండా మోసం చేస్తుంది, దగా చేస్తుంది, కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోండి. మజ్లిస్ పార్టీ యొక్క ఒత్తిడితో ఈరోజు రిజర్వేషన్స్, మైనార్టీ రిజర్వేషన్ చెప్పారే, దాని కారణంగానే ఈరోజు రాలేదు. ఈరోజు మైనార్టీ రిజర్వేషన్ కాకుండా గిరిజనుల యొక్క రిజర్వేషన్ తో ముందుకు రండి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గిరిజనులకు రిజర్వేషన్ కల్పిస్తాము, కట్టుబడి ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తూ, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజానీకానికి, కార్యకర్తలకు, తెలంగాణ బిడ్డలకు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. గట్టిగా చెప్పాలా? ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి వినబడాలా? ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాలా? నరేంద్ర మోడీ గారికి వినబడాలా? ఫామ్ హౌస్ లో ఉన్నాడు ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. 2 చేతులు చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, భారత్ మాతాకి. కేంద్ర మంత్రులు పెద్దలు కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈనాటి కథానాయకుడు 383 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా ప్రజలకు భరోసాను కల్పిస్తూ పార్టీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తూ 31 రోజుల పాటు
పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేశారు. ఆ ఉద్యమమే ఈనాటి బహిరంగ సభ. ఈ బహిరంగ సభను ఉద్దేశించి మన రాష్ట్ర బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సి भारत माता की, भारत माता की जय श्री राम, वंदे राम लक्ष्मण जानकी. नरेंद्र मोदी गारी नायकत्वम, अमित शाह गारी नायकत्वम, जेपी नड्डा गारी नायकत्वम. అందరికీ నమస్కారం. ప్రజా సంగ్రామ యాత్ర రెండవ దశ ముగింపు సందర్భంగా ఏర్పాటైనటువంటి ఈ బహిరంగ సభకు విచ్చేసినటువంటి నేటి కార్యక్రమ ముఖ్య అతిథులు, మన అందరి ప్రియతమ నాయకులు, మన అందరి స్ఫూర్తి ప్రదాత, మన అందరం హీరోగా భావించే కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ సమయం వాడి కొంత వేసుకుంటాను. కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు వేదికపైన పెద్దలు, గౌరవనీయులు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభారి కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ శ్రీ మురళీధర్ గారు, తమిళనాడు సభాపతి శ్రీ పి సుధాకర్ రెడ్డి గారు, వేదిక పైన ఇతర పెద్దలు, నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అంత దూరం నుంచి మన కోసం వచ్చిన మన అమిత్ షా గారు, అటువంటి గొప్ప నాయకుడికి, అటువంటి మహానాయకుడికి ఒక్కసారి ఈ తెలంగాణ గడ్డలో పౌరుషం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెగించి తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడుతూ గొల్లకొండ కిల మీద కాశాపు జెండాను రెప్పరెప్పలాడిస్తామన్నా అంటూ ఒక్కసారి రెండు చేతులెత్తి, రెండు చేతులను చప్పట్ల ద్వారా వారికి స్వాగతం పలుకుతామన్న అమిత్ షా గారికి. ఇది అన్న జోష్, ఇది అన్న జోష్, ఇది అన్న జోష్. భూమి బద్దలైందా, ఆకాశం ఈనిందా అన్న రేంజ్ లో తరలి వచ్చిన నా సోదర కార్యకర్తలకు నిజంగా రెండు చేతులెత్తి దండాలు పెడుతున్నా. ఇక్కడే కాదన్నా, ఇక్కడే కాదక్క, 2 కిలోమీటర్లన్నా 3 కిలోమీటర్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందన్నా. వేలాది మంది కార్యకర్తలు రోడ్ల మీద ఉన్నన్నా. అన్నా మేము వస్తాం, మేము అమిత్ షా గారు చూస్తాం, అమిత్ షా గారు భాషను వింటాం, మాకు అదృష్టం లేకుండా పోతుందన్నా. మెసేజ్ వస్తున్నాయన్నా. వాళ్ళందరికీ వేదిక ద్వారా క్షమాపణ చెప్తున్నామన్నా. తప్పకుండా అమిత్ షా గారు మళ్ళీ వస్తారన్నా, తప్పకుండా మన కోసం వస్తారన్నా. ఈ రోజు అవకాశం లేకుంటే మళ్ళీ అవకాశం వస్తుందన్నా. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన నా సంగ్రామ సేన కార్యకర్తలకు ఒక్కసారి చప్పట్లు కొట్టురన్నా. 31 రోజుల పాటు వాళ్ళ కుటుంబానికి దూరమైనన్నా, వాళ్ళ కుటుంబానికి దూరమైనన్నా. ఒక అన్న కాళ్లకు చెప్పులు లేక, ఒక అమ్మ వాళ్ళ, ఒక తల్లి, ఒక అక్క వాళ్ళ అమ్మకు కాలు సర్జరీ అయితే పోలేనా. మా సంగ్రామ యాత్ర ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి వాళ్ళ అమ్మకు సర్జరీ అయినా పోలేదన్నా. ఉపవాస దీక్షలన్నా, నిమ్మ రసంతో పాల్గొన్నారన్నా. ఎన్ని కష్టాలు వచ్చినా దీక్ష తీసుకున్నాం. నరేంద్ర మోడీ గారి సూచన మేరకు ఈ ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలి. పేదల కష్టాలు తెలుసుకోవాలి, పేదల బాధలు తెలుసుకోవాలి. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఏ ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నదో, మూర్ఖత్వపు ఈ కేసీఆర్ కుటుంబ పాలన అంతముంచడానికి
కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేస్తున్న సందర్భంలో ప్రజల్లో ఒక భరోసా నింపాలి, ఒక ఆత్మవిశ్వాసం కలిగించాలి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించమని విజ్ఞప్తి చేయడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించడం. నా మొదటి ప్రజా సంగ్రామ యాత్ర మా అమిత్ షా గారి ఆశీర్వాదంతో ఏ బండి సంజయ్ భాగ్యలక్ష్మి దేవాలయ దగ్గరకు ఎవడాపినకు ఏ గడ్డ వాంది అనుకుంటున్నా ఆ గడ్డ మీద కాషాయపు జెండా ఎగరించు, అదే గడ్డ మీద గాండ్రించాలని చెప్పి నా అమిత్ షా గారు పిలుపునిస్తే ఆ రోజు ఎగిరేస్తామన్న కాషాయపు జెండా ఎవడు ఊహించలేనా బావస్థికి పోతామని చెప్పి అక్కడ కాదు ఇక్కడ కాదు ఎక్కడైనా అడ్డా భారతీయ జనతా పార్టీ నిరూపించిన కార్యకర్తలన్నా మీరందరూ. అటువంటి పౌరుషం ఉన్న కార్యకర్తలన్నా రెండవ ప్రజా సంగ్రామ యాత్ర జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రారంభించడం. ఎక్కడ వేనా సమస్యలే, అనేక సమస్యలు మన దృష్టికి వస్తున్నాయి. ఈ పాదయాత్ర నడిచింది నేనన్నా, నడిపించింది మీరన్నా, మా జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం నాకన్నా ఉందన్నా. ఏ ఇబ్బంది రాకుండా ఎప్పుడైనా భరోసా ఇస్తూ తప్పకుండా తిరగాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తుంది. కేసీఆర్ కుటుంబం పేదల బతుకులను బర్బాద్ చేస్తుంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలని చెప్పి తప్పకుండా తిరగాల్సిందని చెప్పి తిరుగుతున్న సందర్భంలో అనేక విజ్ఞప్తులు వచ్చిన ఎక్కడ పోయినా కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి గురించి ప్రజలు స్పందిస్తున్నారన్న. తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరగాల్సిందే, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందే. ఎక్కడ పోయినా బీజేపీ పువ్వు మోడీ అని చెప్పి ఎక్కడ పోయినా వస్తుందన్న. తెలుసా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా కుటుంబ పాలన, ఏ విధంగా అవినీతి పాలన కొనసాగుతుందో. పంచభూతాలను సైతం మింగే మూర్ఖత్వ ప్రభుత్వం అన్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. భూమి కబ్జా చేసిర్రు, భూములను కబ్జా చేసి లూటి చేస్తూ పేదల భూములను లాక్కుంటూ 3 ఎకరాలు ఇస్తున్న ముఖ్యమంత్రి ఇలా పేదల దగ్గర ఉన్న స్థలాలను లాక్కుంటూ వాళ్ళ ధరణి అనకు ముదరాష్ట్ర వ్యవస్థ పేరుతో పేదలను హరిగోస పెడుతున్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. భూమి మాఫియా, ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, మైన్స్ మాఫియా మాఫియాలకు అడ్డగా మార్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇలా ప్రభుత్వం నిధులు ఇస్తే హరితహారం నిధులు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేస్తూ నిధులను డైవర్ట్ చేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఎక్కడ చూసినా స్కామ్సే, ఎక్కడ చూసినా అవినీతే, కుటుంబ పాలన. మనం చూస్తామన్న శ్రీలంకలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం కేసీఆర్ ఉన్న ప్రధాన శాఖలన్నీ కూడా కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్నది. ఆర్థిక శాఖ కేసీఆర్ కుటుంబమే, వైద్య శాఖ మైన్స్ శాఖ కేసీఆర్, మున్సిపల్ శాఖ కేసీఆర్ కుటుంబమే. చివరకు మనకు మర్చిపోయిన శాఖ చాలా తీసుకుంటాడు ఇవ్వాలని చెప్పిన వాడు రేపంచి ఎక్సైజ్ శాఖ తీసుకుంటాడు. ఎక్సైజ్ శాఖ మంత్రి ఒక్కడుంటే సరిపోతుంది. శ్రీలంకలో ఇదే జరిగిందన్న. శ్రీలంకలో ఆ ప్రభుత్వం చిప్ప చేతికిచ్చిందన్న ప్రజలకు. కుటుంబం రాజ్యం వెళ్తే శ్రీలంక పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి ఉంచండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి అన్న. ఒక్కొక్కరి పేరు మీద ₹1,00,000 అప్పు చేసిండన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రోజు వరకు జీతాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేవు, పెన్షన్లు లేవు. చిప్ప చేతికిచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్రమయంగా చేస్తారు. నాకే భయం వేస్తుంది. వెంటనే ఎన్నికల్లో రావాలని కోరుకుంటున్న అధికారం కోసం కాదన్నా. ఈ మూర్ఖత్వ పాలన పోవాలి, ఈ పాలన పోవాలి, లేకుంటే మనకు బిచ్చ బతికైందని చెప్పి భయంతో ఎన్నికలు రావాలని కోరుకుంటున్నామన్నా. ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలే. పాలమూరు గడ్డ మీద నాకే బాధ అనిపిస్తుంది అన్న. పాలమూరు ఎడారి అనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడదా పచ్చపట్టది అనుకున్న పాలమూరు రాష్ట్రం, పాలమూరు జిల్లా ఇలా ఆలంపూర్ లో స్టార్ట్ చేసి ఇలా రంగారెడ్డి జిల్లా వచ్చేవారు కూడా సమస్యలతో తల్లడిల్లుతున్నారు. ఎక్కడ వేనా సమస్యలే, ఎక్కడ వేనా ఎడారే. ఆ ఎడారిలో
పాలమూరు ప్రజలు ప్రేమ అభిమానం గల ప్రజలనా? ఆ ప్రేమ అభిమానమే పాలమూరు ప్రజల కుంభం ముంచిందన్నా. గతంలో పాలకులు గాని ఇప్పుడు టిఆర్ఎస్ పాలకులు గాని కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపన పోకడనే మారిందన్నా. ఆర్డిఎస్ సమస్యతో ఇబ్బంది, ఆర్డిఎస్ ఆధునీకరించబోవడం వల్ల జీవో 69 వల్ల ఇబ్బంది పడ్డారు. జీవో 69 అమలు చేయకపోవడం వల్ల ఇలా అక్కడ జిల్లా ప్రజలు ఇబ్బంది పడ్డారు. నేను పోయినప్పుడు హామీ చేసిన పాలమూరుకు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఈ పాలమూరు గడ్డ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించండి. ఆర్డిఎస్ ను ఆధునీకరించి ఈ అలంపూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటామని చెప్పి పాలమూరు గడ్డ మీద హామీ ఇస్తే అలంపూర్ ప్రజలందరూ కూడా సంతోషపడ్డారన్న. ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, సహకరించు. పాలమూరు ప్రజల పాపం వట్టి అనవద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో హామీరావు కుర్చేసుకొని కూర్చుంటాను. ఆర్డిఎస్ ను అధికరిస్తాను, ఆర్డిఎస్ ద్వారా నిలుస్తాను. నువ్వు ఇయ్యలేని చాతగాని దద్దమోను మేం చేస్తాం. మా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిందన్నా. మోడీ గారు హామీ ఇచ్చిరన్నా. ఏ బండి సంజయ్ నువ్వు హెచ్చరించు రాష్ట్ర ముఖ్యమంత్రికి చాత కాకుంటే ఆర్డిఎస్ ను అధికరించి ఆర్డిఎస్ నియోజకవర్గానికి గద్వాల్లో కొంత ప్రాంతానికి నీళ్లనిచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. 60 అప్పటి ప్రభుత్వం అమలు చేస్తే 400 కోట్ల రూపాయలను ఇలా అప్పటి ప్రభుత్వం కేటాయిస్తే కొరంగల్, నారాయణపేట్, మక్తల్లోని ఎత్తిపోతల పథకానికి 1400 కోట్ల రూపాయలు కేటాయిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రికి మనసు పట్లే 1400 కోట్ల కమిషన్ రాజుకు ముఖ్యమంత్రికి ఎత్తిపోచుడే. అందుకే ముఖ్యమంత్రికి ఎత్తిపోతల పథకం చాలా ఇష్టం అన్న. ముఖ్యమంత్రికి ఏదో అన్నారు అప్పట్లో, పేరుకు పెత్తనం ఇస్తే నెత్తంత కొరికిందట. రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబానికి పెత్తనం ఇస్తే ఇలా 70,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి పాలమూరు రంగారెడ్డిని ప్రారంభిస్తామని చెప్పి 10% కూడా ఇలా పనులు ప్రారంభించ కూడా లూటీ చేస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాం. 2018లో రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు. ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి మాట ఇచ్చిండు. ఇలా వ్యవసాయాన్ని ఏ విధంగా నాశనం చేస్తుండో, వ్యవసాయదారులను, రైతాంగాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిండో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క తుగ్లక్ నిర్ణయాల వల్ల తెలంగాణ రైతాంగం అంతా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి సన్నమంటాడు, ఆయన ఫామ్ హౌస్ లో దొడ్డలు వేస్తాడు. ఒక్కసారి పత్తి ఏమంటాడు, ఒక్కసారి వరేస్తే ఊరేంటాడు. ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం వరేస్తాడు. గతంలో ఒక శాస్త్రం గుర్తొస్తుందన్న. కేసీఆర్ ఇక్కడ ఒక తుగ్లక్ రాజు ఉండనట. ఆ రాజ్యంలో తుగ్లక్ పాలనట. అందరు కూడా రాజు మమ్మల్ని రైతే మా రాజులు చేయి, నువ్వొక్కనివి రాజు అయితే సరిపోదు, మమ్మల్ని కూడా రాజు చేయాలంటే రాజు సరే మీ అందరి రాజులు చేస్తా, నేను చెప్పినట్టునండి రైతులనే రాజు చేస్తా, మీ అందరు రాజు చేస్తా అని చెప్పినట. రేపటి నుంచి ఒక సర్కులర్ ఇష్యూ చేసినట, ఒక అర్హత పూర్వక సర్కులర్ ఇష్యూ చేసినట. రేపటి నుంచి నా రాజ్యంలో మీకు ఇబ్బంది ఉండవు. ఇప్పటి నుంచి పండించే పంటలో మీరు నాకు పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. పండించిన పంటలో కోతకు వచ్చినాక పైదంతా నాకు, కిందిదంతా మీకు అన్నట. పంట కోతకు వచ్చింది, అందరూ వరేసాక రాజు ఆదేశాలైన పాలాభిషేకాలు చేశాడు. ఇప్పుడు కూడా కేసీఆర్ పాలాభిషేకాలు చేస్తున్నారు. రాజుకు పాలాభిషేకాలు చేసినాక పంట చేతికి వచ్చిందట. చేతికి రానే రాజు వచ్చి పైన వడ్లన్నీ రాజు తీసుకుపోయినట. లాస్ట్కు రైతులకు మిగిలింది గడ్డి మిగిలిందట. మళ్ళా రైతులు వినట, రాజుగారు నువ్వు మమ్మల్ని రాజులు చేస్తావు, బికారిగాలను చేస్తున్నావు, ఈ గడ్డి ఏంది, ఈ వడ్లేంది, మాకు వడ్డీ నువ్వేం తీసుకుంటావు, ఈసారి పైది నీకు, కిందిది నీకు, పైది మాకు అని చెప్పి రైతులు ఉన్నారట. సరే అని చెప్పి రాజుగారు చెప్పినట. మళ్ళొక సర్కులర్ ఇచ్చినట. రేపటి నుంచి నీవి వచ్చే పంటలో ఈ రైతులందరూ కూడా, నా రాజ్యంలో ప్రజలందరూ కూడా మీరు క్షేమంగా ఉండండి. ఇప్పటి నుంచి పైది నాకు, పైది మీకు,
కిందిది నాకు అని చెప్పాడ. మళ్ళీ సర్కల్సిన పండించేటువంటి ఏం పండించాలంటే ఆలుగడ్డలు, ఎల్లిగడ్డలు, వడ్లు, పల్లీలు, ఇటువంటి అన్ని భూమిలో వండేటి అన్ని పండి అని చెప్పి సర్కులర్ ఇచ్చినట. రైతులకు అర్థం కాలే. అరే మా రాజు కింద వండినవి మాకు పైన కొంటున్నాడు, పైన వచ్చేటి ఆయన కొంటున్నాడు అని చెప్పి మళ్ళా వచ్చేసరికి కింది అన్ని రాజు తీసుకుపోయినట, పైది గడ్డి మాత్రం ఇలా పేదోళ్ళకు పిల్లట. ఇటువంటి తుక్లక్ నిర్ణయాలతో ఆ రోజు తుక్లక్ నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నాడో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తుక్లక్ నిర్ణయాలతో ఈ తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఎక్కడ చూసినా సమస్యలన్నా బాధ అనిపిస్తుందన్నా. ఇలా ప్రజా సంగ్రామ యాత్ర వేస్తుంటే పేదోళ్ళు ఏడ్చిరన్నా, బాధపడ్డారన్నా, నాకు బాధలు చెప్పుకున్నా. ఎక్కడ చూసినా గుర్చలే. 17-18 అప్లికేషన్లు వస్తే 17-18 అప్లికేషన్ దరఖాస్తులు వస్తే, వినతిపత్రాలు వస్తే 60% ఇలా గరీబులన్నా, ఇల్లు లేని పేదోళ్ళన్నా. ఇల్లు లేని పేదోళ్ళన్నా ఒక ఇంటికి పోయినా చిన్న గుడిసెన్నా, ఒక ఇంట్లో చిన్న గుడిసె ఉంటే ఆ పాప బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది. అన్నా నేను ఎట్లుండాలన్నా ఇంట్లో. మా తమ్ముడు డిగ్రీ చేస్తుండన్నా, నేను బీటెక్ చేస్తున్నా. మా నాన్న లేడన్నా, మా అమ్మ, మా నానమ్మ, మా అమ్మమ్మ, మా తాత, నేను, మా తమ్ముడు ఈ ఊరి గుడిసెలో ఎట్లా ఉండాలన్నా అని చెప్పి ఆ తల్లి చేస్తే ఏం సమాధానం చెప్పాలన్నా? ఇంకో గుడిసె వస్తే చిన్న 2 ముసలోళ్ళన్నా, మన తల్లి తనులతో ముసలోళ్ళు నిక్కి ఉంటున్నారు చిన్నలో. అంతెందుకన్నా మన సర్పంచ్ మల్లేశంకు పూరి గుడిసన్న ఒక సర్పంచ్ గతి ఎట్లుందన్నా, బాధ అనిపించిందన్నా. అందుకే ఈ వేదిక ద్వారా చెప్తున్నా, మా నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు వారి యొక్క చిరకాల స్వప్నమైనటువంటి కోరికను నెరవేర్చాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిలువ నీడలేని పేదోళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి, అర్హులైన పేదోళ్ళందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని లక్షల వేల ఇళ్లను నిర్మించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. పక్కా నిర్మిస్తాం, ఇళ్లు నిర్మిస్తాం. గుడిసెలు లేని ఇండ్లు లేని ఎవరైతే పేదలున్నారో వాళ్ళందరికీ ఎన్ని లక్షల ఇళ్ళైనా నిర్మించే బాధ్యతను ఈ రోజు భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. నిరుద్యోగ సమస్య వచ్చింది. నేను చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ పూర్తిగా నియమిస్తాం. దాంతో పాటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ సమస్యను పక్కా తీర్చాం. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధర విషయంలో ట్యాక్స్ తగ్గిస్తే 20 రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వం వ్యాట్ తగ్గిస్తే ఈ రాష్ట్రంలో వ్యాట్ తగ్గించలే. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80% వ్యాట్ తగ్గిస్తాం. పెట్రోల్ రేటు, డీజిల్ రేటు పక్కా తగ్గిస్తాం. తగ్గించి మీ పేదలను ఆదుకుంటాం. ఈ రోజు ఫసల్ బీమా యోజన, మొన్న అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలే. 7 సంవత్సరాల ఒక్క కుటుంబాన్ని ఆదుకోలే. ఫసల్ బీమా యోజనను ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా అమలు చేస్తాం. అమలు చేసి కష్టపడ్డ నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటాం. మొదటి ప్రజా సంగ్రామ యాత్రలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అని హామీ ఇచ్చినాం. ఆ హామీకి పక్కా కట్టుబడి ఎట్టి బస్సులో ఉంటాం. దాన్ని కూడా నెరవేరుస్తాం. సమయం లేదన్నా అనేక విషయాలు గతంలో మీకు అనేక సందర్భాలు చెప్పిన మన ప్రియతమ నేత మన అమిత్ షా గారు మనకు మార్గదర్శనం చేయాల్సింది. కాబట్టి ఈ రోజు తెలంగాణ గడ్డ మీద నిజాం సమాధికి మోకరిల్లవానికి, ఔరంగజేబ్ సమాధికి మోకరిల్లవానికి ఈ తెలంగాణ గడ్డలో స్థానం లేదు. ఈ తెలంగాణ గడ్డ మీద రెప్పలాడేది కాసేపు జెండా తప్ప, కమల పువ్వు జెండా తప్ప రంగురంగుల జెండాకు స్థానం లేదన్నా. ఇప్పుడే ఈ రోజే ట్విట్టర్ చూస్తున్నా, అక్బరుద్దీన్ వచ్చిన ముగ్గురు ఆడబిడ్డలను, తెలంగాణ ప్రజలను ఇలా హరిగోచబెట్టి హత్యాచారాలు చేసి ఔరంగజేబ్ సమాధి వద్ద మోకరినంటే టిఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కలిసి ఏ విధంగా నాటకాలు ఒక్కసారి ఆలోచన. టిఆర్ఎస్ ఎంఐఎం ఒకటే, టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. కాంగ్రెస్
వాళ్ళు పోయేది టిఆర్ఎస్ పార్టీకే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది ప్రత్యక్షంగా పరోక్షంగా టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తుంటే ఇద్దరి మధ్య అలయన్స్ కుదిరింది. ఎన్నికల వరకు డ్రామాలు ఆడతారు, ఎన్నికలప్పుడు మాత్రం తప్పకుండా పొత్తు పెట్టుకొని భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ము టిఆర్ఎస్ పార్టీకి సింగిల్ గా లేదు. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్మును కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో 2 సీట్లు, దుబ్బాకలో డిపాజిట్ రాలే, హుజరాబాద్ లో డిపాజిట్ రాలే, వరంగల్ లో రాలే, ఎక్కడ పోయినా బీజేపీ 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 బీజేపీ. అందుకే నా గుంట నక్కలు గుంపులుగా వస్తాయి, సింహం సింగులుగా వస్తుంది. అదే భారతీయ జనతా పార్టీ, అదే భారతీయ జనతా పార్టీ, అదే నా నరేంద్ర మోడీ పార్టీ, అదే నా అమిత్ షా గారి పార్టీ, అదే నా జేపీ నడ్డా గారి పార్టీ. రండన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ నికృష్ట పాలన అంతమందిద్దాం. కేసీఆర్ కుటుంబాన్ని, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాసి రంపాన్ని పెడుతున్న ఈ కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ మెరించి తరిమి కోట వరకు ప్రతి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి అవకాశం ఇయ్యక తెలంగాణ ప్రజలారా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, టిఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు, ఏమో అభివృద్ధి చేయలే. ఒక్కసారి ఇవ్వండి అన్న భారతీయ జనతా పార్టీకి అధికారం. మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నా, మీకోసం ఇబ్బంది పడుతున్నా, లాఠీ దెబ్బలు తింటున్నా, ఏలన చేస్తున్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తను నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నా, జైళ్లకు పంపుతున్నా. మీకోసం కొట్లాడుతున్న కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నా. ఇంకెన్ని రోజులు భరించమంటారన్నా? అందుకే అందరికీ ఒక్కసారి ప్లీజ్ 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 ఒక్కసారి మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కష్టపడి పనిచేద్దాం, ఇష్టపడి పనిచేద్దాం, పార్టీ కోసం పనిచేద్దాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్యమైనటువంటి తెలంగాణ నిర్మాణానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి ధన్యవాదాలు. ప్రజా సంగ్రామ యాత్ర రథసారథి మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన యొక్క ప్రియతమ నాయకులు కేంద్ర హోంశాఖ మంత్రులు మాననీయ అమిత్ షాజీని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నౌ ఐ యామ్ రిక్వెస్ట్ టు माननीय अमित शाह जी प्लीज address to the gather. मेरे साथ बोलिए, भारत माता की। अरे भाई क्या हो गया है आप लोगों की आवाज को? तेलंगाना के निजाम को बदलना है या नहीं बदलना है? जोर से बोलो, बदलना है या नहीं बदलना है? तो मेरे साथ दोनों हाथ उठाइए, परिवर्तन के संकल्प की मुट्ठी बींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की। मंच पर उपस्थित भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष श्रीमान बंडी संजय कुमार जी, हमारे प्रभारी और राष्ट्रीय महासचिव श्री तरुण चूग जी, मेरे मित्र और केंद्र के पर्यटन और सांस्कृतिक मंत्री भाई किशन रेड्डी जी, भारतीय जनता पार्टी की राष्ट्रीय उपाध्यक्ष बहन डीके अरुणा जी, डॉक्टर के लक्ष्मण जी, हमारे वरिष्ठ नेता तेलंगाना के ही
श्री पी मुरलीधर राव जी, श्रीमान सुधाकर रेड्डी जी, श्री जितेंद्र रेड्डी जी, श्रीमती विजया शांति जी, श्री अटेला राजेंद्र जी, श्री टी राजा सिंह जी, श्री धर्मपुरी अरविंद जी, डॉक्टर जी मनोहर रेड्डी जी, और आज परिवर्तन की इस प्रचंड सभा के अंदर आए हुए प्यारे भाइयों बहनों माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आज मैं कई दिनों से हमारी यात्रा को फॉलो कर रहा हूं। मैंने अभी पंडित संजय कुमार जी का भाषण सुना, मुझे लगा कि मुझे आने की कोई जरूरत नहीं है, केसीआर को हटाने के लिए संजय कुमार अकेला काफी है। भाइयों बहनों, ये यात्रा एक पार्टी को निकाल कर दूसरी पार्टी को बिठाने की यात्रा नहीं है। ये यात्रा किसी को मुख्यमंत्री बनाने की यात्रा नहीं है। ये यात्रा कोई राज्य के अंदर भारतीय जनता पार्टी की सरकार बनाने की यात्रा नहीं है। ये जो यात्रा है, ये तेलंगाना के दलित, आदिवासी, पिछड़ा वर्ग के लोग, किसान, महिला और युवा के कल्याण की यात्रा है। ये यात्रा हैदराबाद के निजाम को बदलने की यात्रा है। आप समझ रहे हैं ना मैं क्या कह रहा हूं? तेलंगाना में निजाम बदलना है या नहीं बदलना है? जोर से बोलिए, बदलना है या नहीं बदलना है? ये यात्रा उनको श्रद्धांजलि की यात्रा है जिन्होंने रजाकारों से अपने तेलंगाना राष्ट्र को मुक्त कराकर भारत मां के आंचल में लाने का काम किया था। ये यात्रा उनके खिलाफ है जो आज भी रजाकारों के प्रतिनिधि की गोदी में बैठे हैं, उनके खिलाफ। ये यात्रा उस मानसिकता के खिलाफ है जो परिवारवाद को चलाती है। मेरे बाद मेरा बेटा, बेटा न बने तो बेटी, ये बात लोकतंत्र के अंदर जो प्रस्तापित करना चाहते हैं, इसके खिलाफ ये यात्रा है। ये यात्रा अरबों खरबों का भ्रष्टाचार करने वाली टीआरएस पार्टी को उखाड़ कर फेंकने की यात्रा है। ये यात्रा दलितों और आदिवासियों के साथ वादा खिलाफी करने वाली टीआरएस पार्टी को उखाड़ फेंकने की यात्रा है। और ये यात्रा तेलंगाना विमोचना दिन को मनाने का वादा कर कर मजलिस के डर से डर जाने वाले मुख्यमंत्री चंद्रशेखर राव को उखाड़ कर फेंकने की ये यात्रा है मित्रों। और इसीलिए मैं यात्रा के अंदर आया हूं। मैं जब यहां आया हूं तब पूरे देश की ओर से, पूरे तेलंगाना राष्ट्र की ओर से हमारे प्रथम गृह मंत्री सरदार वल्लभ भाई पटेल को प्रणाम कर कर श्रद्धांजलि देना चाहता हूं, जिनके कारण आज ये राज्य, ये राष्ट्र भारत मां का अंग है। आज मैं स्वामी रामानंद तीर्थ, पंडित नरेंद्र, सुरावरम प्रताप रेड्डी, श्री दशरथी रंगाचार्य और पीवी नरसिम्हा राव को भी श्रद्धांजलि देना चाहता हूं। मित्रों, ये यात्रा में धूम धकती धूप के अंदर 45 डिग्री टेम्परेचर के अंदर लगभग
760 किलोमीटर पैदल चलकर हमारे प्रदेश अध्यक्ष ने तेलंगाना की पग पग भूमि को पैर से नापने का काम किया है। और जब ये समाप्त होगी तब 2500 किलोमीटर की पैदल यात्रा समाप्त होगी। मित्रों, आज हमने इस प्रजा संग्राम यात्रा में भाग लेने के लिए एक मिस कॉल सबको देना है। मैं जोर से बोलता हूं, सभी लोग अपना मोबाइल निकालो, जरा मोबाइल निकालिए जिनके पास मोबाइल है। अरे यार निकालो, हाथ ऊपर करो जरा। निकाला सबने? मैं नंबर बोलूं? पक्का 2 बार बोलूंगा। 6 3 5 9 1 1 9 1 1 9। अब दबाइए बटन। हो गया मिस कॉल। बंडी संजय कुमार को आपका समर्थन मिला है मित्रों, और ये लाखों लाखों जो मिस कॉल मिलते हैं वो हमारा हौसला बढ़ाते हैं। 2019 के चुनाव में तेलंगाना की जनता ने भारतीय जनता पार्टी को 4 सीट दी। 2 सीट हम बहुत नजदीकी मार्जिन से हारे हैं, मगर उसके बाद हैदराबाद नगर निगम का चुनाव हुआ हो, चाहे 2 उपचुनाव हुए हो, हर जगह पे आपने भारतीय जनता पार्टी को विजयी बनाने का काम किया है। मित्रों, आज मैं तेलंगाना की जनता को याद कराने आया हूं। यही चंद्रशेखर राव तेलंगाना की रचना के वक्त उन्होंने वादा किया था, निल्लू निधुलू नियमकालू। कुछ पूरा हुआ है क्या? अरे भाई जोर से बोलो, कुछ पूरा हुआ है क्या? कुछ पूरा हुआ है क्या? मैं आज आपको कहकर जाता हूं, मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार बनाइए। निल्लू निधुलू और नियमकालू का वादा हम पूरा करेंगे। भारतीय जनता पार्टी की राजनीति जल भी मिलेगा, पर्याप्त बजट भी मिलेगा और रोजगार भी युवाओं को मिलेगा। युवाओं ताली बजाइए जोर से। युवाओं को रोजगार केवल और केवल भारतीय जनता पार्टी दे सकती है। मित्रों, आज मैं याद कराने आया हूं, चंद्रशेखर राव जी, आप सचिवालय में सेक्रेटरिएट में तो जाते नहीं है। युवाओं, इनको किसी तांत्रिक ने कहा है अगर सेक्रेटरिएट में गए तो सरकार चली जाएगी। वो चंद्रशेखर राव जी, कान खोलकर सुन लो, सरकार जाने के लिए कोई तांत्रिक की जरूरत नहीं है। मेरा तेलंगाना का युवा आपकी सरकार को उखाड़ कर फेंक देने वाला है, क्योंकि आपने वादा किया था हर बेरोजगार को बेरोजगारी का भत्ता दिया जाएगा। युवाओं, मिला है भत्ता? जरा बताइए, मिला है भाई? आपने कहा था किसानों का कर्ज 1 लाख रुपए तक माफ करेंगे। कोई किसानों का कर्ज माफ नहीं हुआ। हर जगह सुपर स्पेशलिटी अस्पताल बनाना था, कुछ नहीं बना है। आपने वादा किया था 2 बेडरूम का हाउस देंगे। अरे 2 बेडरूम छोड़ो, प्रधानमंत्री हाउसिंग योजना को भी आप जमीन पर नहीं। आपने कहा था दलित भाइयों के लिए 50,000 करोड़ का बजट देंगे। चंद्रशेखर राव जी, कहां है वो बजट? आज मेरे तेलंगाना के दलित भाई आपके वादे के लिए पूछ रहे हैं। हर एससी, हर एसटी को
3 एकड़ भूमि देनी थी, 3 एकड़ क्या 30 सेंटीमीटर भूमि भी आपने नहीं दी है। आपका वादा आज आपको याद कराने के लिए मैं आया हूं। बीसी कल्याण के लिए, पिछड़ा वर्ग बैकवर्ड क्लास के लिए हर साल 1000 करोड़ देना था। जरा 100 करोड़ भी दिया हो तो आप हिसाब किताब कल की प्रेस कॉन्फ्रेंस में करिएगा। शिक्षकों की भर्ती, प्राध्यापकों की भर्ती आप शायद भूल ही गए हैं। हैदराबाद में 4 सुपर स्पेशलिटी अस्पताल बनाना था, वो भी नहीं बने। उल्टा उस्मानिया और गांधी अस्पताल की हालत आपने खस्ता हालत कर दी। आपने कहा था 73वें संशोधन को लागू कर पंच सरपंच को अधिकार देंगे, मगर आपको लगता है कि पंच सरपंच का मतलब बेटा और बेटी होता है। आपने आपके बेटे और बेटी को अधिकार दिया, पंच सरपंच को अधिकार देने से आप भूल गए हैं। मित्रों, इस तरह से वो एक भी वादा पूरा नहीं कर पाए। मैंने मेरे जीवन में 13 साल का था तब से सार्वजनिक जीवन में हूं, 57 साल हो गए। मेरे जीवन में इतनी निकम्मी और भ्रष्टाचारी सरकार मैंने मेरे जीवन में नहीं देखी है। मित्रों, ये निकम्मी और भ्रष्टाचारी सरकार है। तेलंगाना का युवा आगे आए, भारतीय जनता पार्टी के साथ जुड़े और उखाड़ कर फेंक दो इस सरकार को, तब जाकर आगे किसी को भी मालूम पड़ेगा वादा खिलाफी नहीं कर सकते। मित्रों, लोगों का ध्यान भटकाने के लिए सरकार बॉइल्ड चावल नहीं खरीदती है। चंद्रशेखर राव जी, पूरी दुनिया को आप उल्टा पुल्टा समझा लोगे क्या? तेलंगाना की जनता बहुत अच्छे से जानती है, नरेंद्र मोदी सरकार आने से पहले चावल का समर्थन मूल्य 1340 रुपये था। इसको बढ़ाकर मोदी सरकार ने 1940 रुपया किया है और 11 करोड़ छोटे किसानों को हर साल 1000 रुपया दिया है। बॉइल्ड चावल का जहां तक सवाल है, मैं आपको नियम समझाने आया हूं। आप भारत सरकार को दोषी मत बनाइए। चाहे बाजरा हो, जुवार हो, का हो, रागी हो, गेहूं और चावल के अलावे जितने पेरिफेरल क्रॉप है वो राज्य सरकारें खरीदती। बॉइल्ड चावल को खरीदने की जिम्मेदारी भी आपकी है और आपको से नहीं बनता है। इस्तीफा दे दीजिए। भारतीय जनता पार्टी की सरकार बनेगी तब 1-1 किलो बॉइल्ड चावल हम किसानों का हमारी राज्य सरकार खरीदेगी। आप खरीदना नहीं चाहते हो और आरोप मोदी जी पर डालते हो। मोदी जी ने अनेक काम तेलंगाना के लिए किए हैं। मित्रों, ये सरकार मोदी जी की योजनाओं के नाम बदलने के अलावे कुछ नहीं कर दी। मोदी जी ने समग्र शिक्षा अभियान करा। उन्होंने वही योजना को मोदी जी के ही पैसे से मना उरू मना बड़ी कर आज उसका चेहरा बदलकर अपना फोटो चिपकाकर, अपने बेटे का फोटो चिपकाकर तेलंगाना के लोगों के सामने रखा है। क्या तेलंगाना के लोग नहीं जानते? वो जानते हैं। ये पैसा नरेंद्र मोदी जी ने भेजा है। 18,000 करोड़ रुपया नरेंद्र मोदी सरकार ने मनरेगा के लिए भेजा। आपने उसको हरित हरम कार्यक्रम का नाम देकर आपकी और आपके बेटे की फोटो चिपका दी। तेलंगाना की जनता नहीं जानती है ये हरित हरम कार्यक्रम आपका नहीं है। ये हरित हरम कार्यक्रम हमारे नेता और देश के प्रधानमंत्री नरेंद्र मोदी का है। मित्रों, प्रधानमंत्री आवास योजना, उसका भी नाम बदला। नाम बदलकर मकान तो दे दे, मकान भी नहीं दे पाए। मित्रों, आज
मैं एक बात बड़ी संवेदनशीलता के साथ कहने आया। भारतीय जनता पार्टी का है अपने विचारों और अपनी आइडियोलॉजी को लेकर तेलंगाना राष्ट्र की जनता के सामने जाए। हमारे कार्यकर्ताओं की दिन दहाड़े हत्या हो रही है। मुझे बताओ भाइयों बहनों माताओं युवाओं, आप इससे सहमत हो क्या? जोर से बोलो सहमत हो क्या? जोर से बोलो सहमत हो क्या? ये चंद्रशेखर राव तेलंगाना को बंगाल बनाना चाहता है। आप बनाने दोगे क्या? बनाने दोगे क्या? बनाने दोगे क्या? भाइयों बहनों, उनको रोकना पड़ेगा। मैं आज भारतीय जनता पार्टी के सब कार्यकर्ता के कंधे पर हाथ रखकर कहता हूं, यहां बोल कर जाता हूं, साई गणेश को जो आत्महत्या करनी पड़ी है, हम सुनिश्चित करेंगे कि साई गणेश के हत्यारों को सजा दिलाई जाए, जेल के सलाखों के पीछे डाल दिया जाए। कब तक बचोगे? कितने साल बचोगे? एक दिन तो चुनाव के मैदान में आना ही है। और चंद्रशेखर राव जी, मैं आज कहकर जाता हूं, हर रोज 5 स्टार फार्म हाउस में बैठकर योजना आते हो कि चुनाव जल्दी करा देंगे, जल्दी करा देंगे। अरे जल्दी क्या, कल करा दो। भारतीय जनता पार्टी तैयार बैठी। हार आपकी हार सामने की दीवार पर लिखी हुई सी निश्चित मैं पढ़ पाता हूं। मित्रों, भारतीय जनता पार्टी ने तैयार रहना चाहिए। मित्रों, आप मुझे बताओ, मोदी जी ने कश्मीर से धारा 370 हटाई, अच्छा किया या बुरा किया? अरे जोर से बोलो, उसको सुनाई पड़े ऐसे। ये मजलिस वालों के डर से चंद्रशेखर राव धारा 370 हटाने का विरोध करते थे। करना चाहिए क्या? करना चाहिए क्या? अरे हम मजलिस से भी नहीं डरते और आपसे भी नहीं डरते चंद्रशेखर राव। मोदी जी ने 5 अगस्त 2019 को धारा 70 को उखाड़ कर फेंक दिया और आज कश्मीर भारत माता का अभिन्न अंग बना हुआ है। मुझे बताओ भाइयों बहनों, ये चंद्रशेखर राव ने जब आंदोलन चल रहा था, तेलंगाना विमोचन दिन मनाने का वादा किया था या नहीं किया था? जोर से बोलो, किया था या नहीं किया था? मनाया क्या? मनाया? मनाएंगे भी नहीं, क्योंकि मजलिस से डरते हैं। वो मजलिस की गोदी में बैठे हुए, गोदी में। मगर युवाओं, आप में दम है, आप में जोश है, आप में ताकत है। मजलिस और चंद्रशेखर राव दोनों को एक साथ उखाड़ कर फेंक दीजिए। हम तेलंगाना विमोचन दिन मनाएंगे, हम किसी से नहीं डरते। भारतीय जनता पार्टी मानती है कि निजाम और रजाकारों के अत्याचार से जिस दिन तेलंगाना को मुक्ति मिली, वो दिन न केवल तेलंगाना, न केवल निजाम का शासन कर्नाटक और महाराष्ट्र, पूरे देश के लिए ऐतिहासिक दिन है। मित्रों, पूरे देश के लिए ऐतिहासिक दिन, और ये मनाने का काम हम करेंगे। मित्रों, ये टीआरएस की सरकार का निशान क्या है? गाड़ी है ना? गाड़ी है या नहीं है? मोटर है या नहीं है? अरे समझ रहे हो या नहीं समझ रहे हो? है ना? गाड़ी का स्टीयरिंग मालिक के हाथ में होता है या ड्राइवर के हाथ में होता है ना? हाँ या ना बोलो भाई, होता है ना? मगर ये टीआरएस की गाड़ी का स्टीयरिंग ओवैसी के हाथ में है। आपको मंजूर है? आपको मंजूर है ऐसी सरकार? तो ये सरकार बदलने के लिए हमें संघर्ष यात्रा लेकर निकले हैं। मित्रों, केसीआर ने पूरे राज्य को कर्ज में डुबा कर रखा है और कहते हैं कि हमें और कर्जा चाहिए। क्यों भाई? बेटे बेटी की भलाई के लिए?
न जाने कितने स्कैम आपने किए हैं, मगर आपका पेट अभी भी नहीं भरता है। मित्रों, मैं आपको बताने आया हूं, तेलंगाना सरकार ने ढेर सारी केंद्रीय योजनाओं को इंप्लीमेंट नहीं किया है। मोदी जी ने देश के 60 करोड़ गरीबों के लिए आयुष्मान भारत योजना की है, मगर तेलंगाना राज्य उसका 100% अमल नहीं करता है। मुझे बताओ, तेलंगाना राष्ट्र के आदिवासी, गरीब, बैकवर्ड क्लास के लोगों को 5 लाख तक का आयुष्मान भारत का स्वास्थ्य का फायदा मिलना चाहिए या नहीं मिलना चाहिए? जोर से बोलो। ये रोक कर बैठे। प्रधानमंत्री फसल बीमा योजना ये रोक कर बैठे। प्रधानमंत्री आयुष्मान भारत योजना ये रोक कर बैठे हैं। प्रधानमंत्री मातृवंदना योजना ये रोक कर बैठे हैं। प्रधानमंत्री अन्न कल्याण योजना, पूरा अनाज मोदी जी प्रति व्यक्ति प्रति माह 2 साल से 5 किलो अनाज मुफ्त में भेज रहे हैं और 5 किलो अनाज 2 रुपये में भेज रहे हैं। उसके पर अपना और अपने बेटे बेटी का फोटा लगा दिया है। वो समझते हैं कि तेलंगाना के लोग जानते हैं, मगर उनको मालूम नहीं है। आपको अब सब पहचान चुके हैं। चंद्रशेखर राव जी सिंचाई परियोजनाएं, पालामारू रंगारेड्डी लिफ्ट इरिगेशन योजना, दिंदी लिफ्ट सिंचाई, राजौली बांदा डाइवर्जन स्कीम, नट्टे पांडू प्रोजेक्ट, एक केंद्र ने मंजूर तो किए, मगर उनको कोई इंटरेस्ट नहीं है, क्योंकि इसमें उनको कॉन्ट्रैक्टर अपना नहीं रख पा रहे हैं, इसलिए ये इरिगेशन का काम नहीं करते। केंद्र सरकार ने हैदराबाद में एक साइंस सिटी दिया है, सिर्फ 25 एकड़ भूमि देनी है, मगर नहीं देते हैं। साइंस सिटी अटकी हुई है। वारंगल जिले में सैनिक स्कूल के लिए 2017 से केंद्र सरकार ने पत्र भेजा है, मगर सैनिक स्कूल नहीं करते हैं। मित्रों, फिर भी इतनी कठिनाइयों के बावजूद भी मोदी जी ने 8 साल में तेलंगाना के विकास के लिए 2,52,202 करोड़ रुपया दिया है। मैं फिर से बोलता हूं, 2,52,202 करोड़ रुपीस मोदी जी ने तेलंगाना के विकास के लिए। आप गुमराह मत करिए चंद्रशेखर राव जी, ये सूची में बंडी को देकर जाता हूं, कल वो प्रेस में ये पूरा लिस्ट आपको पढ़ने के लिए भेज देंगे। आने पाई का हिसाब है इंदे इसके अंदर, और मैं चैलेंज देकर जाता हूं, आपने क्या किया और हमने क्या दिया, इसका हिसाब तेलंगाना की जनता के सामने रखिएगा। रामागुंडम फर्टिलाइजर फैक्ट्री 6400 करोड़ रुपया मोदी जी ने दिया। राष्ट्रीय राजमार्गों को 5000 किलोमीटर क्रॉस करा दिया। 4 लेन फ्लाईओवर 187 करोड़ रुपया दिया। लगभग 8000 करोड़ से क्षेत्रीय रिंग रोड बनाया। प्रधानमंत्री ग्रामीण सड़क योजना के तहत गांव के 2300 किलोमीटर के 1700 करोड़ रुपए के खर्च से रोड बनाए। रेलवे में हमने 4200 करोड़ रुपया खर्च किया और मिशन भगीरथ योजना के तहत 2500 करोड़ रुपया दिए। मित्र, बहुत बड़ी सूची है, कल बंदी जी देंगे। मैं अंत में इतना ही कहना आया हूं मित्रों, आज मैं घोषणा कर जाता हूं कि भारतीय जनता पार्टी की एक सरकार चुनाव में बना दीजिए। चंद्रशेखर राव को ऐसा है कि हम चाल चलेंगे, चुनाव जल्दी करा देंगे। भैया चंद्रशेखर राव, हम भी चुनाव की ही राह देख रहे हैं, कल ही घोषणा कर दो, आप कल ही घोषणा कर दो। ये निश्चित है भारतीय जनता पार्टी की सरकार बनेगी
और भारतीय जनता पार्टी की सरकार बनने के बाद 1-1 किलो बॉइल्ड राइस हम परचेज भी करेंगे और किसानों को मदद भी करेंगे। इसके साथ साथ जो धर्म के आधार पर रिजर्वेशन करा है, जिसके कारण एससी, एसटी और ओबीसी के रिजर्वेशन में कटौती आपने की है। हम माइनॉरिटी के रिजर्वेशन को समाप्त कर एससी, एसटी और ओबीसी के रिजर्वेशन को बढ़ा देंगे। माताओं, भाइयों और बहनों, परिवारवादी सरकार, ये भ्रष्टाचारी सरकार, तंत्र मंत्र के आधार पर चलने वाली सरकार तेलंगाना का भला नहीं कर सकती। नरेंद्र मोदी जी, जिन्होंने पूरे देश के अंदर विकास की एक लहर फैलाई है, 8 साल के अंदर भारत का डंका पूरे विश्व के अंदर बजाने का काम हमारे नरेंद्र मोदी जी ने किया है, जिन्होंने भारत किया है, कोरोना के खिलाफ सफल लड़ाई लड़ी है, करोड़ों लोगों का टीकाकरण करा है, स्टार्टअप की शुरुआत की है, किसान, दलित और आदिवासियों के लिए, युवाओं के लिए ढेर सारे कार्यक्रम ले आए हैं। मोदी जी के नेतृत्व में यहां डबल डेकर सरकार बनानी है। मित्रों, डबल डेकर सरकार समझ रहे हो ना? एक सरकार तो आपने बनाई है मोदी जी की, दूसरी बनाई है तेलंगाना में भारतीय जनता पार्टी की। ये दोनों सरकार बनाकर सुरक्षित और समृद्ध तेलंगाना का वादा हम पूरा करेंगे। तीसरे चरण जब यात्रा का शुरू हो, तब इससे भी 2 गुना बड़ी संख्या में हमारे प्रदेश अध्यक्ष का आप समर्थन करिए। मैं मेरी बात को समाप्त करता हूं। मेरे साथ जल्दी चुनाव करते हुए चंद्रशेखर राव को डर लगे, इतनी बड़ी आवाज से भारत माता का नारा लगाना है। मेरे साथ दोनों हाथ खड़े करिए, अंत तक सभी लोग खड़े करें, दोनों हाथ उठाइए, परिवर्तन के संकल्प की मुट्ठी बींचे और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की। वंदे वंदे वंदे